స్పష్టంగా వారి మాటల్లోనే అర్థమైంది. ఈ ప్రభుత్వం 2 నెలలు సుమారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన సర్వే అంతా కూడా వృధా అని స్పష్టంగా వారి మాటలతోనే అర్థమైంది. వారి సర్వేతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల వెనుకబడుల తరగతుల వారు, బలహీన వర్గాల వారిని వంచే విధంగా, వారిని గాయపరిచే విధంగా ఉందని స్పష్టంగా వారి మాటలతో వారు చెప్పకనే చెప్తూ వారు ముందు పోయే ప్రయత్నం చేశారు. వారి తప్పులని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ సర్వే అంతా కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉన్నది. మా పార్టీ నాయకులు, నిపుణులు, సంఘాల, బీసీ సంఘాల వారు కానివ్వండి, దళిత సంఘాల వారు కానివ్వండి, అందరూ కూడా ఇది శాస్త్రీయ పద్ధతిలో చట్టపరంగా సర్వే జరగట్లేదు, దీంట్లో అన్ని లొసుగులే ఉన్నాయని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నా ప్రభుత్వం దీన్ని పెడిచెవిన పెట్టి ముందుకు వెళ్ళి ఏదో చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ సర్వే ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రభుత్వం నిన్న ప్రకటన ద్వారా స్పష్టంగా ప్రజలందరూ కూడా తేటతెల్లమైపోయింది. అంటే దేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాలు కానీ, కేంద్రంలోని అనేక సంస్థలు కానీ అనేక సర్వేలు చేశారు. ఇంత ఘోరంగా విఫలమైనటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. సర్వే అనేది తప్పుడు తడకగా ఉంది కాబట్టి దీన్ని కప్పుపించుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అర్థం కాక సర్వే పొడిగింపుని, రీసర్వే అని చెప్పి మళ్ళీ అయోమయం సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే చేతగాని ప్రభుత్వం, సర్వేనే చేయడం చేతగాని ప్రభుత్వం ప్రజలకి ఏ రకంగా సరైన పరిపాలన అందిస్తుందో ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. సర్వే చేతగాని ప్రభుత్వం ప్రజలకి ఏ రకంగా పరిపాలన అందిస్తుంది మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. గడిచిన 14 నెలల నుండి కూడా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేపట్టినా అన్నీ కూడా తిరోగమనమే, అన్నీ కూడా వాళ్ళకి బూమరాంగ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ యొక్క సర్వే కూడా అదే కోవలకు వస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇంత ఘోరంగా విఫలమైందంటే వారు పరిపాలన చేతగాక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, గతంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన చక్కటి స్కీములను కొనసాగించలేక అబాసపాలవుతూ రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రీసర్వే అని కొత్త రాజకీయ డ్రామాకి తెరలేపినారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా రీసర్వే చేయాలని చెప్పేసి మాతో పాటు అనేక కుల సంఘాల వారు, దళిత సంఘాల వారు, నిపుణులు, నిష్ణాతులు అందరూ కూడా రీసర్వే చేయాల్సని చెప్పి పట్టుబట్టినటువంటి సంగతి మనం చూసాం. ఎందుకంటే ఆ జరిగిన సర్వే చట్ట వ్యతిరేకంగా, కుట్రపూరితంగా జరిగినటువంటి సర్వే అని తేటతెల్లమైంది రిపోర్ట్ రాగానే. ఈ సర్వే అంతా కూడా, మొదట జరిగిన సర్వే అంతా కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డు పెట్టుకొని కులాల లెక్కల్లో కూడికలు, అదేవిధంగా తీసివేతలు అనే ఒక కథ నడిపించి మరి ఈ సర్వే మొత్తం రిపోర్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన లెక్కల పుస్తకంగా మార్చుకునే ప్రయత్నం చేశారని స్పష్టంగా మరి వారి యొక్క అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగిన సందర్భంలో తేటతెల్లమైంది. ఇది అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి గణాంకాలు, లెక్కలు ఎంత మాత్రం కావు అని కరాఖండిగా అందరూ కూడా బయట అసెంబ్లీ వేదికగా బయట ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా చెప్పిన సంగతిని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను.
మేము అడుగుతున్నటువంటి రీసర్వే కానీ అదేవిధంగా అనేక సంఘాల వారు ప్రజా సంఘాల వారు కానివ్వండి, బీసీ ఎస్టీ మైనారిటీ సంఘాల వారు కానివ్వండి, అందరూ కూడా అడుగుతున్నటువంటి రీసర్వే వేరు, ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి రీసర్వే వేరు, ప్రజల నుంచి ఉన్న రీసర్వే డిమాండ్ వేరు. మా రీసర్వే వెనకాల, ప్రజా సంఘాల రీసర్వే వెనకాల ప్రధానంగా బడుగులందరికీ న్యాయం జరగాలనే తాపత్రయం ఉన్నది, అందరికీ మంచి జరగాలని చెప్పేసి తపన ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారి ప్రభుత్వం యొక్క రీసర్వే వెనకాల రీకాన్స్పిరెన్సీ, ఏ రకమైతే కాన్స్పిరసీ చేసారో సర్వే, మళ్ళీ రీకాన్స్పిరసీ, మళ్ళీ కుట్ర దాగి ఉందని చెప్పి మరి మాకు అనుమానం ఉన్నది. పాత సర్వే జరిగిన విధానం కానివ్వండి, వారి యొక్క అంకెలు కానివ్వండి, అన్ని తప్పులే. సర్వే విధానము తప్పు, ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అన్ని అంకెలు తప్పు. దీన్ని ముక్త కంఠంతో అందరు ఖండించడమే కాక కాంగ్రెస్ పార్టీ సొంత నాయకులే దీన్ని చెత్తబుట్టలో వేయాలి, పెట్రోల్ వేసి తగలబెట్టాలి అని తగలబెట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పొడిగింపు, ఈ యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి సర్వే, న్యాయస్థానాల నుండి నిలబడేటువంటి సర్వేకి 4 పేజీలు జోడించి మళ్ళీ ఆ జోడించడానికి 4 పేజీలు జోడించడానికి కోసం రీసర్వే అనవసరం అని చెప్పేసి నేను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు కమిట్మెంట్ ఉంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మీకు నిజంగా ఉంటే, నిజంగా ఆ ఒక చిత్తశుద్ధి మీరు ఆ ప్రయత్నం చేయదలుచుకుంటే, తక్షణము ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయో ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలని చెప్పేసి, మనకు నిజంగా రిజర్వేషన్ పెంచుకోవాలంటే ప్రధానమైనటువంటి మొదటి ఛాలెంజ్ ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలి. దాంట్లో ప్రధానంగా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. మీరు మొదటి నుంచి కూడా తప్పు చేస్తూ ఉంటే అందరం కూడా మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉన్నాం. మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు, సరిదిద్దుకునే డ్రామా ఆడుతున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు నిజంగా అది జరగాలని లేదు, బీసీ గణన జరగాలనిగా లేదు, మీకు నిజంగా కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేదు. కేవలం కాలయాపన చేయడానికి ప్రయత్నమే చేశారు తప్ప నిజంగా మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపడలేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా క్లియర్గా అసెంబ్లీలో నిరూపించినాము. మీరు నిజంగానే మీకు దానిపైన చిత్తశుద్ధి ఉంటే మీరు ఇమీడియట్గా చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ను నిపుణులతో, ఎక్స్పర్ట్స్తో ఏర్పాటు చేసి మరి ఆ చట్టబద్ధమైనటువంటి ఆ ఒక కమిషన్తోని మరి వారు అపాయింట్ చేసుకున్నటువంటి నోడల్ ఏజెన్సీ ద్వారా మరి వారి ఆధ్వర్యంలో సర్వే అధికారాన్ని కూడా వారికే ఇచ్చి మరి వారి ద్వారా సర్వే చేస్తే మీకు సైంటిఫిక్గా, మీకు న్యాయపరంగా, చట్టబద్ధంగా సమస్య లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే కమిషన్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తే, ఎందుకంటే చట్ట సవరణ చేసి డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేసి వారికి సర్వాధికారాలు ఇస్తే వారు ఇండిపెండెంట్గా వ్యవహరించి వారు నోడల్ ఏజెన్సీని అపాయింట్ చేసుకొని తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వే చేస్తే అప్పుడు ఇలాంటి ఒత్తిడులకు లొంగకుండా, ప్రభుత్వ పెద్దలు ఒత్తిడులకి లొంగకుండా శాస్త్రీయంగా ఈ సర్వే నిర్వహించడానికి, ఆ నిర్వహించే సర్వే ద్వారా వాస్తవ గణాంకాలు సేకరిస్తానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇవి న్యాయస్థానాలు నిలబడడానికి, మనం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వీటిపై ఆధారపడి రూపొందించినటువంటి నివేదికని చట్టం చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు నిద్రలేసిన ప్రభుత్వం, మీరు అసెంబ్లీలో మన ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేస్తే మేమందరం అనుకున్నాం బిల్లు తీసుకొస్తారేమో, వీరికి సూచన సలహాలు తెలియజేద్దాం, దీని తప్పులు తడుకలు ఉన్నాయి, చట్టం చేయాలంటే, న్యాయస్థానం నిలబడాలంటే సూచన సలహాలు తెలియజేద్దామని మేము అనుకున్నా. మాకు సహకరించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసానికే ప్రయత్నం చేసినారు.
దాన్ని తప్పుపడితే మమ్మల్ని ఆ రోజు బుల్డోజ్ చేసి సభ ముందుకు తీసుకువెళ్ళినారు. మీరు ఇప్పటికైనా సరే మేము చెప్పిన ప్రకారం చట్ట ప్రకారం ఎట్లయితే మనకి సుప్రీంకోర్టులో ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటే ఉన్నటువంటి డైరెక్షన్స్ ఫాలో అయితే అప్పుడు మీరు చట్టాన్ని అసెంబ్లీలో చేస్తే మళ్ళీ దీన్ని కేంద్రంలో పంపించిన తర్వాత 9th షెడ్యూల్లో చేర్పించేటువంటి కార్యాచరణ చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే మరి రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిబద్ధతని తెలియజేస్తే తప్ప మళ్ళీ లేకపోతే మాత్రం ఇది మళ్ళీ కొత్త డ్రామాగానే స్పష్టంగా మరి కనపడుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కానీ ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఎన్ని రాజకీయ డ్రామాలు ఆడినా ఖచ్చితంగా ఈ బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఒక అంశం. నిన్న వారి జరిగినటువంటి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు నిన్న. మరి మీటింగ్లో ఏం జరిగిందో, సబ్జెక్ట్ ఏందో, దాని మినిట్స్ ఆఫ్ మీటింగ్ లేదు, ఏం లేదు. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టుకోవాలి, మాట్లాడాలి, ఏదో లీకులు ఇవ్వాలి, ఫేక్ న్యూస్ చెప్పాలి, సాకులు చెప్పాలి, ముందుకు పోవాలా. ఇది ప్రభుత్వం ఒక తీరు. మరి వారు నిన్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ సమావేశంలో వారికి వచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వాస్తవాలన్నీ కూడా వారి టేబుల్ పైనకి సర్వే రిపోర్ట్ వాళ్ళు రాజకీయ సర్వే చేసుకున్న సందర్భంలో వారికి వచ్చినటువంటి రిపోర్ట్లో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగలడం ఖాయమని గ్రహించి మరి ఏ రకంగా దీన్ని బయటపడాలని ఆలోచన చేసి ఈ యొక్క అంశాన్ని ముందు పెట్టి ఎన్నికలని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నంలో భాగంగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ తన రైఫల్ని బయటికి తీసి ఒక్క దెబ్బకు 2 పిట్టలను కాల్చినట్టుగా ఒకటేమో స్థానిక సంస్థ ఎన్నికల్ని, ఇంకోటి బీసీలని కాల్చేసినాడు. ఒకటే దెబ్బకు 2 పిట్టలు. అంటే బీసీల సమస్యల పరిష్కారానికి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, ఎందుకంటే తాను ఓడిపోతారని స్పష్టంగా అర్థమైపోయింది వారికి. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదు, ఏ రకంగా దీన్ని దాటివేయాలని చెప్పేసి ఆలోచన చేసి నిన్న వారందరూ బృందంగా కూడగట్టుకొని మరి దీన్ని పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వారు అసెంబ్లీ సమావేశాలేమో ఆహా ఓహో మేము చాలా బ్రహ్మాండంగా చేసాం ఈ సర్వేని, చాలా చక్కగా చేసాము సర్వేని అని చెప్పి అక్కడ చెప్పి నిన్ననేమో తప్పులు అని చెప్పి బయటికి రావడం. ఇప్పటికి కూడా మీ సర్వేలో విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాలు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మీరు రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మీరు మీ యొక్క బీసీ డిక్లరేషన్లో తెలియజేసినారు. నిన్న ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా, మీరు రీసర్వే మీ చెప్పిన విధంగా సింప్లిఫైడ్ సైంటిఫిక్ క్వశ్చనర్ తయారు చేసి మీకు ఏదో సమాచారం కావాలో సమాచారం తీసుకోండి. 75 ప్రశ్నలు వచ్చేసరికి మీరు అంటున్నట్టుగా 16 లక్షల జనాభా కాదు, చాలామంది ఎవరు కూడా మీకు సరైన సమాచారం ఇవ్వలేదు, ఎవరు కూడా మీ సర్వేకి సహకరించలేదు. దాదాపు ప్రజనీకం అంతా కూడా 1-2 నెలలు సమయం తీసుకున్న కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మీరు పాల్గొదని చెప్పినా ఒకటే రోజుల రికార్డ్ స్థాయిలో చేసి ఆ రిపోర్ట్ల ఆధారంగా 10 సంవత్సరాలు చక్కటి పరిపాలన మరి అందించినటువంటి సంగతి, చక్కటి స్కీమ్లు రూపొందించిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. మీరు వ్యతిరేకించిన ఆ రోజు మరి మీకు నిజమైనటువంటి సమాచారం కులగణన పైన మీకు క్లారిటీ రావాలంటే మీకు అవసరమైన క్వశ్చన్స్, మీరు ప్రతి ఇంటికి పోయి గొర్రుందా బర్రుందా అని చెప్పేసి అంటే ఏంది అసలు క్వశ్చన్స్ ఏంది అవి? మన వచ్చిన 75 క్వశ్చన్స్ ఫస్ట్ డేనే మేము అందరం అపోజ్ చేసినాం, దీని నుంచి మీకు సమాచారం రాదని చెప్పినాం. కాబట్టి సింప్లిఫైడ్ సైంటిఫిక్ క్వశ్చన్ తయారు చేసి రీసర్వే మొట్టమొదటి చేస్తే మీకు సరైన సమాచారం వస్తుంది, చట్టం ముందు నిలబడుతుంది, మనం న్యాయస్థానాల ముందు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు స్పష్టంగా ఇచ్చిన హామీలు బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లోనే మొదటి 6 నెలల్లోనే
దీనికి చట్టబద్ధత ఇస్తామని చెప్పినారు. ఆ రోజు ఏ రకంగా చెప్పినారు మరి? ఆ రోజు మీరు 6 నెలల్లో చట్టబద్ధత ఇస్తామని చెప్పినారు. మీరు దాంట్లో 42% రిజర్వేషన్స్ చేస్తామని చెప్పినారు. మీరు 20,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినారు. మీరు అన్ని అంశాలను అంటే మీరు బీసీ డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా పోకుండా ప్రధానంగా స్పష్టంగా తెలియజేసిన మొదటి 3 అంశాల గురించి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 6 నెలల లోపల అన్నారు, 14 నెలలు కావస్తా ఉన్నది. మీరు ఎందుకు మొదటి నుంచి ప్రయత్నం చేయకుండా కాలయాపన చేసుకుంటూ ముందుకు వచ్చి మోసం చేసుకుంటూ వచ్చినారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే చేయాలని ఉంటే, మీరు మొన్న అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసిన రోజు మీరు మాకు పిలుపునిచ్చి 11 గంటలకు రమ్మని చెప్పి కులగణన అంశం అనేది తీసుకువచ్చి రాగానే సభకు రాగానే చల్లగా కులగణన అంశం అని చెప్పి చర్చిస్తారేమనుకుంటే జనగణమన మాట్లాడిపించి తోక ముడుచుకొని పోయి ఇంకా మేము ప్రిపేర్ కాలేదు అన్నీ తయారు చేసుకొని వస్తామంటేనే మీ సీరియస్నెస్, మీ కమిట్మెంట్ బయటపడ్డది. ఆ రోజు మీకు దీనిపైన చిత్తశుద్ధి లేదు, కేవలం దీని రాజకీయ అంశంగానే వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా అర్థమవుంది. కాబట్టి మీ చేతగానితనం, డొల్లతనం ప్రతి సందర్భంలో బయటపడుతూనే ఉన్నది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, దీన్ని నిజంగానే చేయాలంటే అఖిల పక్షాన్ని ఇప్పుడు కాదు మొదటే పిలిచేట అవసరం ఉండే సందర్భం ఉండే. నిన్న చూశాం అన్ని పక్షాల వారిని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ తీసుకుపోతున్నారు. ఎస్, ఇది ముందు నుంచి వెనకాల చేయాల్సింది ముందు, ముందు చేయాల్సింది వెనక చేసుకుంటూ అయోమయం, గందరగోళం. ఈ ప్రభుత్వం యొక్క తీరు మొదటి నుండి కూడా వారు అయోమయం ఉంటూ ప్రజలు అయోమయం చేస్తూ ఉన్నారు, గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి సమానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. వారు సమానం చెప్పలేక దాడులు, ఎదురు దాడులు, డైవర్షన్ పాలిటిక్స్ దీని పాల్పడుతూ వస్తున్నారు. ఇంత ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి దీన్ని పక్కన పెట్టి మరి వారు ఏ రకంగా చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క తీరు స్పష్టంగా లీకులు ఇచ్చుకుంటూ నడిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క తీరు సాకులు చెప్తూ, కుంటి సాకులు చెప్తూ ముందు పోయే ప్రయత్నం చేస్తాను. ఇది కుంటి సాకే. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టమంటే 40% రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కుంటి సాకు తీసుకొచ్చి ముందు పెట్టారు. లాస్ట్కి ఫేక్ న్యూస్ చెప్పాలి, ఫేక్ వార్తలు చెప్పాలి, బూటకు మాటలు చెప్పాలి. అంటే ప్రభుత్వం మొత్తం కూడా లీకులు, ఫేకులు, సాకులు, ఇది ప్రభుత్వం ఒక తీరు గడిచిన 14 నుంచి కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుని నమ్మే పరిస్థితిలో లేడు. మొన్న జరిగినటువంటి మొన్న రావాల్సినటువంటి వరంగల్కి వస్తా అని చెప్పినటువంటి సమావేశానికి ముఖం చాటేసిందంటే ఇక్కడ వచ్చి ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తన మానస పుత్రిక అని చెప్పుకొని కులగణనని చేస్తాము, ఎక్స్రే చేస్తాము, దేశమంతా అమలు చేస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ ఉంది. కాబట్టి దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతాంగానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పించుకొని ముఖం చాటేసి రాహుల్ గాంధీ పోయినంటే ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కారు యొక్క విఫలము. రేవంత్ రెడ్డి గారిని వారి పార్టీ అధినేతనే, వారి పార్టీ నాయకత్వమే నమ్మే పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి ఇదొక ఉదాహరణ. వారి మంత్రులని నియమించుకోలేకపోతా ఉన్నారు, ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి దీని అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ఎప్పటికప్పుడు వీరు చేసే తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తే ప్రజలకు న్యాయమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అందుకే కదా వీళ్ళపైన నమ్మకం లేకనే కదా, వీళ్ళపైన నమ్మకం లేదు, వీరు ఏం చేస్తున్న నమ్మకం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి గ్యారంటీ
వారు బీసీ డిక్లరేషన్ అన్ని అంశాలను ఒకటొకటి చేస్తాం. ఇది చట్టబద్ధంగా కావాలంటే మేము చెప్పిన ప్రకారం డెఫినెట్గా డెడికేట్ కమిషన్తో పాటు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉన్నటువంటి పెట్టిన ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలంటే వాటి ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పోతే నిలబడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.